ఎండియు రేషన్ వాహనాలని తీసేయడం కానీ, లేదా ఇప్పుడు సచివాలయాలను ఎట్టయితే విస్తరించారో సేవల్ని అట్లాగేమన్నా ఉన్న వాటితో ఇంకో 100 ఇళ్ళు ఇవ్వటము అట్లా చేస్తారా? ఎందుకయ్యా ఈ మాట వస్తుందంటే, తాజాగా ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే దాని వెనకాల ఒక మైండ్ గేమ్ ఉంటుంది. ప్రభుత్వం చెయ్యాలనుకుంటుంది వీళ్ళు రాయడం కానీ, లేదా వీళ్ళ ద్వారా రాయించి పబ్లిక్లో ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలుసుకుని పబ్లిక్లో పెద్దగా స్పందన లేకపోతే అది ఆచరణలో పెట్టడానికి దాన్ని లీక్డ్ న్యూస్ అంటారనమాట. పత్రికా భాషలో టెస్ట్ చేస్తారనమాట. అది ఇప్పుడు జరుగుతుంది. ఈనాడులో ఒక వార్త వచ్చింది, ఈఎంఐలు అద్దెలకి ఏడాదికి 300 కోట్ల చొప్పున 2027 సంవత్సరం వరకు చెల్లించాల్సి ఉంది ఎండియూలకి. పౌర సరఫరాల సంస్థను ఎత్తిన జగన్ ప్రభుత్వం మోపిన భారం ఇది. రాష్ట్రంలో 9259 ఎండియూ వాహనాలు ఉన్నాయి. అందులో 4800కు పైగా తిరగడం లేదని తెలిసిన వాటికి కూడా బిల్లులు చెల్లిస్తున్నారు జిల్లాధికారులు బిల్లులు పంపిస్తున్నారు, మేము చెల్లిస్తున్నామంటే అధికారులు సమర్థించుకున్నారు. 40,000 కోట్ల అప్పుతో కార్పొరేషన్ మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న అటు పౌర సరఫరాల శాఖ ఇటు పౌర సరఫరాల సంస్థలోని అధికారులు మాత్రం మాదేం పోయిందనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇప్పుడు ఎండియూ వాడు వెళ్ళకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఒక వాహనం ఇంకొక వాహనం అనుకుని దాని ద్వారా పంపిస్తాడు. అంతేగాని ఎండియూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అన్నది లేదు. అందులో పనిచేసినా చేయకపోయినా ఇంటి దగ్గరికి సప్లై అయితే అవుతుంది. అది తీసేయాలని ఇంతకుముందు అనుకున్నారు, కానీ ఇది చూసినే 2027 దాకా అనేది అగ్రిమెంట్ కాబట్టి అది తీసేస్తే కనుక వాళ్ళ డబ్బులు అడుగట్టుకోవాల్సి వస్తాయి. అప్పుడు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రివోల్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఆగారు. ఇప్పుడు డబ్బులు వాళ్ళు పని చేయట్లేదు అన్న కారణంగా ఆపేస్తారు. వాస్తవంగా రిపేర్లు ఉంటే చేయించవచ్చు, వాళ్ళే చేయించుకోవాలి, లేదా ప్రభుత్వం చేయించడమో చేయాలి, ప్రభుత్వంది బాధ్యత అయితే కనుక. మరి ఎక్కడ తేడా వస్తుంది? సంథింగ్ ఏదో జరగబోతుంది, అది ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి హింట్ ఇది.